హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మాయి. నేను మీ జయ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ డే అనేసరికి చాలా వరకు కూడా బర్త్డే యానివర్సరీ కదా గుర్తొస్తుంది. అవునండి, ఈరోజు నా బంగారు తల్లి బర్త్డే. ఈరోజు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే తల్లిలు. నా బంగారు తల్లి. ఏం కావాలమ్మా నీకు? కేక్ కావాలా? క్లేయా? ఇంకేమొద్దా? ఏడు చెప్పు తల్లి. ఎట్లా చెప్పవా? మరి ఫాస్ట్గా రెడీ అయిపో. గుడికి వెళ్ళాలి, నీ ఫ్రెండ్స్కి ఏమో అన్ని చాక్లెట్స్ ఇవ్వాలి. ఓకే డన్. ప్రతి సంవత్సరం కూడా మా బాబు కోసం ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను. ఆడికి కదా ఇంకా ఇవ్వలేదు కాబట్టి మమ్మీ గిఫ్ట్ ఎక్కడ అనేసి అయితే చూసారా ఎలా అడుగుతున్నాడో. వాడికి చాలా ఇష్టం. వాడికి కాదు, పిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం కదా. గిఫ్ట్ కొనలేదు అనేసరికి అయితే ఫేస్ ఎలా పెట్టేశాడు. కొనలేదన్నా రేపు ఎప్పుడో కొంటాను అంటే, ఎప్పుడు నువ్వు మార్నింగ్ వేస్తావు కదమ్మా, ఎందుకు ఈరోజు ఇవ్వలేదు అనేసి అయితే అడుగుతున్నాడు. ఇంకెక్కువసేపు అయితే వాడిని బాధ పెట్టడం అస్సలు ఇష్టం లేదు. వాడి ఫేస్ చూడండి ఎలా పెట్టాడో. గిఫ్ట్ లేదు అనేసరికి ఇంకెక్కువ డిసప్పాయింట్ అయితే చేయకూడదు అనేసి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసాను. నిన్న నైట్ నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము ఇలా గిఫ్ట్ కొనడానికి. మరీ పెద్ద గిఫ్ట్ ఏం కాదు, వాడికి నచ్చుతుంది అనేసి అయితే కొన్నాము. చాక్లెట్ డబ్బా ఒకసారి ఓపెన్ చేసి చూడు. ఏంటది? ఏంటి కొత్తగా కనిపిస్తుందా నీకు? ఏంటది? ఏంటో చూడు. ఇంకా పైపు ఉంటుంది. డొక్లో ఉందా? ఇక పైప్ ఇంక ఇలా 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 ఎలా ఉంది? ఇది ఫేస్ ఏది సరే నచ్చిందా? వద్దు కదా, నీ గిఫ్ట్ వద్దు. నాది ఇది నేను తాగుతాను వాటర్ కాబట్టి. వాటర్ బాటిల్ ఇచ్చాను కానీ నీకు నచ్చిందో నచ్చలేదో? ఎంత నచ్చింది? నిజంగా అంత నచ్చిందా? చూద్దాం. ఇది బాగా జాగ్రత్తగా వాడుకోవాలి. ఏటి పడకుండా, కింద నాటి పడకుండా వాడుతావా? ఇది మా విహాన్ బాబుకి చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ ఒకరు ఇచ్చారు గిఫ్ట్ వాడికి బర్త్డేకి. చాలా నచ్చింది. ఒక 6 months వరకు కూడా చాలా బాగా వాడాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, మమ్మీ నాకు ఇలాంటిది కొను అనేసి. సరే తల్లి కొంటాను అనేసి అనేస్తున్నాను కానీ కొనట్లేదు. ఇది చూడడానికి చాలా బాగుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇందులోనే చాలా కలర్స్, వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి. నేనైతే మాత్రం ఈ బ్లాక్ అండ్ వైట్ అయితే చూస్ చేసుకున్నాను. నాకైతే ఇది చాలా నచ్చింది. ఈరోజు సండే కాబట్టి స్కూల్ అయితే లేదు, ట్యూషన్ అయితే ఉంది. ముందైతే వాడిని రెడీ చేసి అయితే గుడికి అయితే తీసుకువెళ్ళాలి. వాడు నేను ఇద్దరం కూడా రెడీ అయిపోయాము. ఇప్పుడు గుడికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఎంత బాగున్నాడో నా బంగారు తల్లి. ఇక రెడీ అయిపోయిన తర్వాత గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. మా పక్కనే గుడి, ఎంత దూరం ఏం కాదు, జస్ట్ 2 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. కొబ్బరికాయ, అరటిపళ్ళు అయితే తీసుకున్నాము. సండే పడింది వాడి బర్త్డే, అందుకోసం స్కూల్ కూడా చుట్టి ట్యూషన్కి అయితే పంపిస్తున్నాము. ట్యూషన్లో పిల్లలకి చాక్లెట్స్ ఇస్తాడనేసి ఇక్కడ నుంచి అయితే గుడికి అయితే వెళ్ళాము. వాడి కదా అంటే ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు, ఎందుకంటే వాళ్ళ ట్యూషన్లో పిల్లలందరికీ కూడా వాడి బర్త్డే అని చెప్పేశాడట. అందుకోసం బేగా వెళ్ళిపోదాము ఇంటికి అంటున్నాడు. ఇక్కడ నుంచి అయితే దర్శనం అయితే అయిపోయింది. పావురాలు చూసారా ఎన్నోటి ఉన్నాయో. ఇవన్నీ కూడా మొక్కుబడికి ఇస్తారు. దసరా టైంలో అటు ఈ పల్లకిలో అయితే దేవుడిని అయితే ఊరేగిస్తారు. మొక్కుబడికి ఇస్తారని చెప్పాను కదా. వన్ సైడ్ కోళ్ళు, మేకలు ఎలా మొక్కుబడి చెల్లిస్తారో, ఇటు సైడ్ కూడా పావురాల్ని కూడా బలిస్తారు. అయితే కొన్ని సంవత్సరాల కిందట ఇంక మరి మానేశారు. ఇంకా అంటే పావురాల జాతి తక్కువైపోతుంది అనేసి మొక్కుకున్న వాళ్ళు తెచ్చేసి ఇస్తారు. వాళ్ళేమో మొక్కేసి వదిలేస్తారు. ఇలా ఇక్కడ పావురాలన్నీ కూడా చాలా ఉన్నాయి. నేను కొన్నే తీశాను వీడియోస్. అవి మనం రాగానే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నుంచి అయితే మా బాబుకి టిఫిన్ కట్టించేసి, నేను ఇక్కడ ఇంట్లో అయితే టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదు ఈరోజు. మా హస్బెండ్, మా బాబు ఇద్దరు కూడా టిఫిన్ తీసుకొని ఇంటి దగ్గర తినేశారు. మా విహాన్ బాబుకి డ్రెస్ చేంజ్ చేశాను. ఇది కూడా కొత్త డ్రెస్సే, వాళ్ళ తాతయ్య కుట్టారు. ఇక్కడ నుంచి అయితే వాడు ట్యూషన్కి అయితే వెళ్తున్నాము.
ట్యూషన్కి వెళ్ళగానే పిల్లలందరూ కూడా విహాన్కి విష్ చేశారు. సండే కాబట్టి పిల్లలు కొంచెం తక్కువ మందే వచ్చారు. నార్మల్ డేస్లో అయితే ఎక్కువ మంది ఉంటారు. ఇలా పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ అయితే ఇచ్చి నేనైతే బయలుదేరిపోయాను. వాడైతే ట్యూషన్లో అయితే ఉన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా పని ఉంది, తక్కువ పని కాదు. ఈరోజు పోలేరు అమావాస్య కదా, మేము పూజ చేయట్లేదు కానీ ఉపవాసం అయితే ఉంటాను. దాంతోపాటు విహాన్ బర్త్డే కేక్ కూడా నేనే ప్రిపేర్ చేయాలి. ఇవంతా కూడా చేయాలి. నెక్స్ట్ నా చిన్నాడు బడిచాల ఇంటికి వెళ్ళాలి. వాళ్ళకి పూజ ఉంది, అయితే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళాలి. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. మేము గుడి నుంచి వచ్చి వాడికి ఏమో ట్యూషన్కి పంపించేసరికి అయితే 11 అలా అయిపోయింది. ఇంకా ఇంట్లోనే వంట కూడా చేయాలి. అంటే మా హస్బెండ్, మామయ్య ఇంకా బాబు ముగ్గురు కూడా భోజనం చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఏదన్నా వండి నేను ఇంకా కేక్ ప్రిపేర్ చేసి అయితే వెళ్ళాలి. ప్రస్తుతానికైతే కేక్ కొంచెం బేక్ చేసి అయితే పక్కన పెట్టేశాను. మా మేనల్లుడు వచ్చాడు, వాడితో పాటు మా చిన్నాడబడిచారు ఇంటికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేసి వచ్చేసాను ఒక 2 అవర్స్ అయితే ఉండి, ఎందుకంటే కేక్ రెడీ చేయాలి. ఇంకా నెక్స్ట్ పిల్లలు 4 o'clock కల్లా వచ్చేయమని చెప్పాము. 5 కల్లా అందరూ పూజలు అయితే ఉంటాయి కదా, అందుకోసం 4 కల్లా వచ్చేయండి, 5 కల్లా ఇంటికి వెళ్ళిపోతారని చెప్పాము. వాళ్ళకైతే ప్రిపరేషన్స్ అన్నీ చేయాలి. చూసారా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో తీశాను కానీ కొంచెం కొంచెం తీసాను, అసలు టైం అవ్వలేదు. కేక్ ఎలా ఉందో తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. అయితే ఇలా కేక్ కట్ చేయించిన తర్వాత కూడా నేను అడిగాను అందరికీ కూడా, పిల్లలకి ఎలా ఉంది అంటే చాలా బాగుంది అన్నారు. పిల్లలందరూ కూడా కేక్ని 2-3 టైమ్స్ అయితే వేయించుకొని అయితే తిన్నారు. 5:30 అలా అయిపోయింది. పిల్లలందరూ వచ్చేసరికి మా బాబుకి కేక్ కట్ చేయించాం. మా మామయ్య అయితే కేక్ కట్ చేయించారు. పిల్లల కోసం అయితే చౌమిన్, సమోసా, కేక్, చాక్లెట్స్, టాటా గ్లూకోజ్ ఇవైతే ఇచ్చాము. పిల్లలకి అన్నిటికంటే బాగా నచ్చింది అయితే కేక్, సమోసా అట. చౌమిన్ కొంచెం వేయించుకున్నారు, ఎక్కువ వేయించలేదు. బయట ఇచ్చేసాము, ప్రిపేర్ చేసి తెచ్చారు వాళ్ళే. బర్త్డే అయిపోగానే పూజకి అయితే స్టార్ట్ అయ్యాము. మా పెద్ద ఆడబడిచాల ఇంటికి వెళ్ళాలి, నెక్స్ట్ మా చిన్న ఆడబడిచాల ఇంటికి, ఇద్దరి ఇంటికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళేసరికి ఫస్ట్ పెద్ద ఆడబడిచాల ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో అయితే పూజ స్టార్ట్ అవుతుంది. ఈ పూజ కోసం అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ నేను మా పెళ్ళైన కాంచి కూడా పూజ అయితే చేస్తున్నాను. పూజ అంటే చేయడం అంటే ఏం లేదులేండి, ఉపవాసం అయితే ఉంటాను. వీళ్ళ ఇంటికి వెళ్ళి అయితే సాయంత్రం కథ అయితే వింటాను. ఇలా పిల్లల్ని కూర్చోబెట్టి అయితే కథ వినాలట. పిల్లల కోసం పూజ చేస్తారు. మొత్తం మా ఫ్యామిలీ అందరికీ కూడా పిలుస్తారు. నైట్ భోజనాలు కూడా ఇక్కడే. ఇలా మొత్తం అందరూ కూడా పూజ చేస్తారు. చాలా బాగా అవుతుంది. పారాని కూడా పెట్టుకున్నాము. పెట్టయితే ప్రసాదం తినేసి నెక్స్ట్ మా చిన్నాడు బడిచారు ఇంటికి వెళ్ళాము. వీడియో అయితే ఏం తీయలేదు, ఫుల్ వర్షం. 7:30కి స్టార్ట్ అయ్యాము. అలా వర్షం పడుతూనే ఉన్నది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకే వీడియో అయితే తీయలేదు. రిటర్న్ ఇంటికి వచ్చేసరికి అయితే 9:30 అలా అయిపోయింది. ఇంకా మన ఫేస్లో మీకు తెలిసిపోతుంది నా ఫేస్ ఎలా ఉందో. మార్నింగ్ నుంచి అస్సలు రెస్ట్ లేదు, అలా తిరుగుతూనే ఉన్నాను. ఇంట్లోనే పని, నెక్స్ట్ బయట పని, ఇంకన్నీ సరిపోయి దాంతోపాటు ఉపవాసం. ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఎంతకెంతకు పడుకుని పోదామా అని అనిపిస్తుంది. అస్సలు ఒంట్లో ఓపిక లేదు. కానీ ఇక్కడ పని అక్కడే ఉంది. పిల్లలందరూ కూడా వచ్చారు కదా, వాళ్ళందరూ తినేసి వెళ్ళిన తర్వాత ఇంకా అదంతా అలానే ఉంది. వెంటనే బయలుదేరిపోయాం. పూజ స్టార్ట్ అయిపోతుందని అదంతా క్లీన్ చేసుకోవాలి. చేస్తానులేండి ఇప్పుడే. క్లీన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి. అసలు బాగలేదు. నైట్ పడుకున్నప్పుడు స్టవ్ క్లీన్గా లేకపోతే మనసు అంతా కూడా స్టవ్ వైపు వెళ్తుంది. అందుకోసం అయితే ముందు స్టవ్ కూడా క్లీన్ చేసేయాలి. దాంతోపాటు రేపటి కోసం నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా, అది కూడా భవానీమాల వేద్దాం అనుకుంటున్నాము. చాలా ఇయర్స్ నుంచి అనుకున్నాను, ఇప్పుడైతే అయ్యింది. చూసారా స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసి పాలైతే బాబుకి అయితే వేడి చేసి ఇవ్వాలి. ఇదంతా ఇప్పటికైతే కంప్లీట్ అయింది. మార్నింగ్ 4కి లెగాలి, లేచి అయితే రెడీ అవ్వాలి. ఈ క్లీనింగ్ అంతా అయ్యేసరికి అయితే 10:30 అలా అయిపోయింది. ఇంకా మరి ఒంట్లో ఓపిక అస్సలు లేదు. ఇంకా వెళ్ళగానే పడుకుని పోవాలి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.